భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫర్నిచర్ షోరూమ్ ను ప్రారంభించిన సూడా చైర్మన్ కోమిటిరెడ్డి నరేందర్ రెడ్డి. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాతో రైతు నిరసన. డల్లాస్లో బీఆర్ఎస్ నాయకుల కార్ ర్యాలీ. అన్నవరం దేవస్థానంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆలయ ఏఈఓపై ఫిర్యాదు. అభివృద్ధి పేరుతో అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్న మట్టి దందా. ఇక వివరాలకు వెళ్తే, బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతుల పేదల పెన్నిధి కార్యకర్తలకు కొండంత అండ. అభిమాన అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మధ్యులు కొండ సురేఖ మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధరరావు దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వరంగల్ చౌరస్తాలోని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహిళలకు కుట్టు మిషన్లు, పారిశుద్ధ కార్మికులకు బట్టలను పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేట్ పిసిసి కార్యదర్శి మీసాల ప్రకాష్, మాజీ కార్పొరేటర్ కత్తెరశాల వేణుగోపాల్ మాట్లాడారు. దంపతుల మ్యారేజ్ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో పట్టణ బజార్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వారి పేరు మీద అర్చనలు, పూజలు, ప్రసాద పంపిణీ జరిగింది. అలాగే వివిధ దేవాలయాలలో కూడా వారి పేరు మీద ప్రత్యేక పూజలు, అర్చనలు జరిగింది. అలాగే వరంగల్ చౌరస్తాలో భారీ కేక్ కట్ చేసి కుట్టు మిషన్లు, పేదల కుట్టు మిషన్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం కూడా గోపాల్ నవీన్ రాజు గారు ప్రారంభించడం జరిగింది. మన పారిశుద్ధ కార్మికులకు, మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు అందరూ కూడా బట్టలు దాదాపు సుమారు 1000 మంది మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు బట్టలు కూడా పంపిణీ చేయడం జరిగింది గోపాల్ నవీన్ రాజు గారు. మరి ముఖ్యంగా ఏంటంటే కొండా దంపతులు వారి వివాహ మహోత్సవం వారు 10 కాలాల పాటు, 100 సంవత్సరాల పాటు జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇవాళ కొండా దంపతులు సర్పంచ్గా రాజకీయ రంగ ప్రవేశం చేసి
ఎంపీటీసీగా, ఎంపీపీగా, జిల్లా కాంగ్రెస్ నాయకులుగా, రాజకీయ నాయకులుగా, సాయంపేట శాసనసభ్యురాలుగా, పరకాల శాసనసభ్యురాలుగా, వరంగల్ తూర్పు శాసనసభ్యురాలుగా, మంత్రిగా కూడా, సీనియర్ మంత్రిగా కూడా ఇలా కొనసాగుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే అంచెలంచెలుగా ఎదిగిన కొండా దంపతులకు ఇలా మరిన్ని అవకాశాలు మరి ఎదగాలని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో, పరకాల నియోజకవర్గంలో గోపాల్ నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు, పేదలకు బట్టల పంపిణీ అనే దేవాలయాల పూజలు, ప్రత్యేకమైన పూజలు వారి పేరు మీద జరుగుతూ ఉండే సందర్భంగా తెలియజేసుకుంటూ మంచిర్యాల పట్టణంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అనంతరం జై భీమ్, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జాగృతి శ్రేణులను కలిసి అభివాదం చేశారు. కవిత పర్యటన ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గాని, తెలంగాణ బొగ్గు గాని, కార్మిక సంఘం నాయకులు హాజరు కాలేదు. దీనికి తోడు జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కవితతో పాటు మాజీ సీఎం కేసీఆర్ ఫోటో తప్ప కేటీఆర్ ఫోటో లేకపోవడంతో నాయకులు విస్మయానికి గురయ్యారు. మహానాడు కార్యక్రమంలో హైదరాబాద్ తెలంగాణపై చంద్రబాబు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధికి కారణం తానే అని చెప్పుకున్న చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, చంద్రబాబు మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి, అలానే మోసపూరితంగా కూడా ఉంటాయి. పదే పదే హైదరాబాద్ను నేనే అభివృద్ధి చేశానని చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నాడు. చంద్రబాబు చెత్త మాటలు కొట్టివేద్దాం అనుకుంటే 100 సార్లు అవే చెప్తే ప్రజలు నిజమని నమ్ముతారు. 2004లో చంద్రబాబు దిగిపోయే నాటికి సమైక్యాంధ్ర తలసరి ఆదాయం 25,900 కోట్లు. 2014లో ఏపీని చంద్రబాబు 5 సంవత్సరాలు పరిపాలిస్తే కేసీఆర్ గారు 2014 నుండి 2023 వరకు తెలంగాణ పరిపాలించారని అన్నారు. చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఏది ఊరికనే మాట్లాడాడు, దాని వెనకాల ఏదో ఉంటుంది. తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. కానీ దాంట్లో ఏదో మోసపూరితమైన విషయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆయన నిన్న మొన్న మాట్లాడింది, మహానాడులో మాట్లాడింది, అసలు అది తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని కార్యక్రమం అక్కడ. కానీ అక్కడ మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఇవాళ భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ 1 ఉంది, కానీ దానికి కారణం నేనే అని మాట్లాడడం, పదే పదే హైదరాబాదు నేనే అభివృద్ధి చేసిన. సరే, ఇవి చెత్త మాటలు లేని కొట్టేద్దామని అనిపిస్తుంది. కానీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని నమ్ముతారు అని ఏదైతే మనం గోబెల్స్ సిద్ధాంతం గురించి మాట్లాడుకుంటున్నామో, గోబెల్స్ కూడా సిగ్గుపడే పద్ధతిలో ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి పనులు, మాటలు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసిండ్రు. వారు మొత్తం కలిపి చేసింది 9 సంవత్సరాలు. 2004తోనే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ముగిసిపోయింది. సరే, వారంటే సీనియర్ నాయకుడిగా గౌరవం ఉంటుంది, అది వేరే విషయం. కానీ మాట్లాడే మాటలు విన్నప్పుడు మాత్రం చాలా చిరెత్తుకొస్తుంది. తెలంగాణ వాదులు వాళ్ళదైన పద్ధతుల్లో వాళ్ళు స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో. మిత్రులు, నిజమే, కొన్నిసార్లు వాళ్ళు పెడుతున్న పదాలు, వాళ్ళు వాడుతున్న పదాలు చూస్తే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది, అంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నారు మా వాళ్ళు అని. కానీ మీలాంటి వాళ్ళకు అదే సరైందేమో అనే భావన వచ్చేటట్లు ఉంది మీ ప్రవర్తన. ఎందుకంటే 2004లో మీరు దిగిపోయిన నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్ది
తలసరి ఆదాయం 25,900, 26,000 లోపు. ఇక ఆ తర్వాత మీకు పరిపాలన సంబంధం లేదు. 2014లో మీరు ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు పరిపాలించారు. కేసీఆర్ గారు తెలంగాణ పరిపాలించండు 2014 నుంచి 23 వరకు. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో రానటువంటి యొక్క అభివృద్ధి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది. ఈ రంగం ఆ రంగం అని కాదు, ప్రతి రంగంలో అభివృద్ధిలో ఆకాశంలోకి దూసుకుపోయింది తెలంగాణ. 5 సంవత్సరాలు మీరు అక్కడ పనిచేసినారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. అక్కడ పెరగలే ఆ పద్ధతుల్లో తలసరి ఆదాయం. ఒక తెలంగాణనే సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడ్డ నాడు కేవలం 1,12,000 తలసరి ఆదాయం ఉంటే ఇవాళ 3,60,000 వచ్చింది, 3,70,000 వచ్చింది దాదాపు. ఇవాళకి కూడా నీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2.5 లక్షలే. చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. మీరు నిజంగా మీ పరిపాలన అంత గొప్పదే అయితే ఎందుకు మీరు ప్రత్యేకంగా పరిపాలించిన ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయాన్ని అభివృద్ధి చేయలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ లేక కన్నా ఎందుకు లేదు 4 రోజులు ఉండి వాడుకొని పారేసే రాష్ట్రం కదా, మళ్ళీ ఎట్లాగా హైదరాబాద్లోనే వచ్చి డెవలప్ అయ్యేది, హైదరాబాద్లో కదా ఉండేది అన్న భావనతోనే ఏమనుకోవాలి మిమ్మల్ని? భారతదేశంలో మిగతా ఏ రాష్ట్రంలో కూడా మోడీ గారి డబుల్ ఇంజన్ రాష్ట్రాలు 25 ఏళ్ళుగా మోడీ గారి పరిపాలనలో ఉన్న గుజరాత్తో సహా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్తో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డును స్వీకరించి ఢిల్లీ నుండి రేపే మందకృష్ణ మాదిగ వరంగల్ నగరానికి విచ్చేయుచున్నారని ఘనంగా స్వాగతం పలకడానికి వరంగల్ రైల్వే స్టేషన్ వేదికగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని జాతీయ స్థాయిలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ గోవిందు నరేష్ మాదిగ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ పక్షాన మా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ నెల 27వ తారీఖున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారు పద్మశ్రీ అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది. ఈ స్వీకరించిన అనంతరం ఈ నెల 31వ తారీఖున మందకృష్ణ మాదిగ గారు మొట్టమొదటగా పద్మశ్రీ అవార్డును స్వీకరించిన అనంతరం ఢిల్లీ నుండి వరంగల్ జిల్లాకు వస్తున్న సందర్భంగా భారీ స్వాగత కార్యక్రమాన్ని, అలాగే కాళోజీ కళాక్షేత్రంలో సన్మాన సభను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా 30 ఏళ్ల నుండి మాదిగ జాతి కోసం, ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం, అలాగే ఈ సమాజంలో ఉండబడినటువంటి గుండె జబ్బు పిల్లలకు ఉచిత ఆపరేషన్ చేయించే విషయంలో, వికలాంగులకు ఎంఆర్పీఎస్ తరఫున మా సామాజిక ఉద్యమ నమస్కారాలు. గౌరవ ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నందున దీనికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని గౌరవ ప్రింట్ మీడియా పెద్దలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భారత అత్యున్నత పౌర పురస్కారంలో ఒకటైనటువంటి పద్మశ్రీ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకొని మొదటిసారి ఢిల్లీ నుండి వరంగల్ నగరానికి విచ్చేయుచున్నటువంటి గౌరవనీయులు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, మాదిగ జాతికి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన మందకృష్ణ మాదిగ గారికి పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలకడానికి 2 తెలుగు రాష్ట్రాల నుండి, జాతీయ స్థాయి నుండి పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమ సానుభూతి పరులు, మాదిగ ప్రజలు తరలి రావాలని ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ తరఫున మేము పిలుపునిస్తున్నాం. మందకృష్ణ మాదిగ నాయకత్వాన్ని చూసి మాదిగ జాతి గర్వపడుతుంది. మందకృష్ణ మాదిగ లేకుండా ఎంఆర్పీఎస్ ఉద్యమం లేదు. మందకృష్ణ మాదిగ లేకుండా మాదిగ జాతి ఆత్మగౌరవం, మాదిగ జాతి గుర్తింపు లేదు. ఒకనాడు మేము సమాజంలో వెలివేయబడ్డ వాళ్ళం.
అంటరానితనానికి గురైన వాళ్ళం, సమాజంలోని అన్ని వర్గాల చేత చీదరింపులకు గురైన వాళ్ళం. ఏ సమాజంలో మేము అవమానాలు పడ్డామో, ఏ సమాజంలో అంటరానితనానికి గురైనామో, ఏ సమాజంలో వివక్షతకు గురైనామో తిరిగి అదే సమాజంలో ఒక పద్మశ్రీ అవార్డును పొందడం అనేది ఒక చారిత్రాత్మకమైన విషయంగా మేము వర్ణిస్తున్నాం. కాబట్టి ఇవాళ పద్మశ్రీ పురస్కారం రూపంలో మందకృష్ణ మాదిగ గారికి దక్కిన పురస్కారం ఏదైతే ఉందో అది కేవలం మందకృష్ణ మాదిగ గారికి మాత్రమే దక్కిన గౌరవం కాదు, యావత్ మాదిగ జాతికి దక్కిన గౌరవంగా మాదిగ జాతి చూస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇవాళ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ పురస్కారం రావడం వల్ల మాదిగ జాతి హర్షం వ్యక్తం చేస్తుంది. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ మహాజన సోషలిస్ట్ పార్టీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన ముందుగా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. 3 దశాబ్దాలుగా అణగారిన సమాజాన్ని చైతన్యం చేస్తూ నిద్రాణమైనటువంటి మాదిగ సమాజాన్ని చైతన్యం చేసి అభివృద్ధి దశగా వికాసం చేస్తూ నిరంతరం శ్రమించి ఈ పురిటిగడ్డపైనే మట్టిలో వెలిసినటువంటి ఒక మాణిక్యంగా మానిశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉద్యమాన్ని ప్రారంభించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాన్ని ప్రారంభించి దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు మాదిగలకు ఆత్మగౌరవం తీసుకొచ్చినటువంటి గొప్ప మహానేతగా ఈరోజు సమాజం ముందున్నారు. ఈ సందర్భంలోనే ఈ 3 దశాబ్దాలుగా తను చేసినటువంటి పోరాటం అటు షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకోవడానికి, అదేవిధంగా సమాజంలో ఆదరణ నోచుకున్నటువంటి వర్గాలకు అండగా నిలబడుతూ హక్కుల కోసం ఉద్యమిస్తూ ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయాన్ని ఎదుర్కొంటూ సమాజానికి న్యాయం చేసే దిశగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి పోరాటానికి ఈ 3 దశాబ్దాలుగా తన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్ని మొత్తం పూర్తిగా త్యాగం చేసి పల్లె పల్లె తిరుగుతూ, వాడ తిరుగుతూ, పట్టణం తిరుగుతూ మొత్తం అంతా కూడా పద్మశ్రీ అవార్డును స్వీకరించి 31 తారీఖున వరంగల్ జిల్లాకు మొట్టమొదటిగా విచ్చేస్తున్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగకి పెద్ద ఎత్తున స్వాగతం తెలుపుట కొరకు మీడియా సమావేశం. వెల్ఫేర్ సొసైటీ భూపాలపల్లి చైర్పర్సన్ శ్రీమతి దాదావతి శాంతి, లక్ష్మీ నరసింహరావు ఈ సంస్థ డైరెక్టర్. 31/5/2025 సాటర్డే మన వరంగల్ కాళోజీ కళాక్షేత్రంలో శాస్త్రీయ కూచిపూడి కళా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈవెంట్ చేస్తాం మేము కాంపిటీషన్ని. దాని టైటిల్ కాకతీయ కళా మహోత్సవం అనే ఒక టైటిల్ పెట్టాం. దీంట్లో కాకతీయ కళా అవార్డ్స్ ప్రదానం చేస్తామండి. టీచర్స్కి, పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ కూడా. ముఖ్య అతిథులుగా మన శ్రీమతి కొండా సురేఖ మేడం గారు మినిస్టర్ వస్తున్నారు. అలాగే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి గారు, ఆయన ఇన్వైట్ చేసిన ఆయన వస్తున్నారు. అలాగే కూచిపూడి పుట్టింది కూచిపూడి గ్రామం, ఆయన గురువుగారు శ్రీ కళారత్న డాక్టర్ వేదాంత రాధేశ్యామ్ గారిని ఆయన ఇన్వైట్ చేసాం, ఆయన కూడా వస్తున్నారు. అలాగే శ్రీమతి అశ్రిత వేముగంటి ఫిల్మ్ యాక్టర్స్ అండి, బాహుబలి ఫేమ్ ఆవిడ బేసిక్గా కూచిపూడి డాన్సర్, కూచిపూడి కళాకారిని. అందువల్ల మేము ఆవిడని ఇన్వైట్ చేస్తున్నాం. ఈ కూచిపూడికి లింక్ ఉంది కాబట్టి ఆవిడ కూడా వస్తున్నారండి. అలాగే ఫిల్మ్ ప్రొడ్యూసర్ డిఎస్ రావు గారు, పిల్ల జమీందార్ చాలా సినిమాలు చేసిన దోన, ఇలా చాలా సినిమాలు చేసిన మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఉన్నాయి. ఆయన కూడా ఇన్వైట్ చేస్తాం, ఆయన వస్తున్నారు. అలాగే మా ఆనం వెంకట్ సినిమాటోగ్రఫీ చాలా 30 సినిమాల దాకా చేశారు. ఈయన కూడా చాలా ఇంట్రెస్ట్ ఇది దీని మీద, అందువల్ల ఈయన మా ఫ్రెండ్ ఇన్వైట్ చేసి ఈయన కూడా వచ్చారు. అలాగే శ్యామ్ ఆలిటి గారు, రోజా క్రియేషన్స్ డైరెక్టర్. మేము వరంగల్ వచ్చినప్పుడు మాకు ఎవరు తెలియదు, మన అజయ్ గారు ఉన్నారండి, ఈయన యాక్టర్ బేసిక్గా. ఈయన ద్వారా మాకు ఈయన పరిచయం అయ్యారు. చాలా మంచి, ఇక్కడ అన్ని విషయాలు చెప్పి ఎలా ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి, ఈ ప్రెస్ క్లబ్కి తీసుకొచ్చారు. ఈయనకి కృతజ్ఞతలు. శ్యామ్ గారు, ఇదండి మ్యాటర్. సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం జరిగింది. మోతే వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు. ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్నమైంది. బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తమైన డ్రైవర్ బస్సు టైర్ పేలడంతో ఒక్కసారిగా వ్యాపించిన మంటలు.
నేను ఒక్కడ ఉన్నాను అనుకుంటా లోపల కదా, డ్రైవర్ ఒక్కడు, ప్యాసింజర్ లేరు. డ్రైవర్ ఒక్కడే ఉండి వెళ్ళిపోయింది డ్రైవర్ అంతే. 10 నిమిషాలు ఎప్పుడు వస్తారా నాయన? ఫోన్ చేయలే 10 నిమిషాలకి నేను ఒక్కడ ఉన్నాను అనుకుంటా లోపల కదా, డ్రైవర్ ఒక్కడు, ప్యాసింజర్ లేరు. డ్రైవర్ ఒక్కడే ఉండి వెళ్ళిపోయింది డ్రైవర్ అంతే. 10 నిమిషాలు ఎప్పుడు వస్తారా నాయన? ఫోన్ చేయలే 10 నిమిషాలకి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు మొదటిలో 80 కోట్లు అంచనా వేసినా ఇప్పుడు 200 కోట్లకు ఎందుకు పెరిగిందో చెప్పాలి. అసలు 80 కోట్ల నుండి 200 కోట్లకు ఇలా అంచనా పెంచారు అంటే క్లారిటీ ఇవ్వాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఏం చెప్పారు మొదట్లో? ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు 85 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నామని మొదలుపెట్టారు. దాని తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఒక దగ్గర దాదాపుగా 100 కోట్లు 80 నుండి 100 కోట్ల వరకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతాం మేమని చెప్పడం జరిగింది. 80 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని టెండర్ కూడా పిలుచున్నారు మీరే 80 కోట్లని. తర్వాత దాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు 180 కోట్ల నుండి 100 కోట్ల వరకు చేస్తానని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ షాద్నగర్ వెళ్ళి అక్కడ ఫౌండేషన్ వేస్తూ 125 కోట్లకు సంబంధించి ఫౌండేషన్ వేయడం జరిగింది. కానీ నిన్న చూస్తూ ఉంటే 200 కోట్లకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మీ విధానం ఏదిందో అది స్పష్టం చేయమంటున్నాం. 85 కోట్లలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారా, 125 కోట్లలో పెడతారా, 200 కోట్లలో పెడతారా? ఎందుకు పెంచుకుంటూ పోయినారు? అసలు వచ్చిన మార్పు ఏంది? మీరు తీసుకొచ్చిన 85 కోట్లను అనౌన్స్ చేసిన రోజు నుండి ఇప్పటి వరకు తట్టడు మట్టే లేదు. కానీ అంచనాలు పెంచుకుంటూ పోయారు. అక్కడే మతలబోయింది అని అడుగుతున్నాం. నిజంగానే మీరు చెప్పదలుచుకుంటే ఇమీడియట్గా ప్రతి స్కూల్కి ఇంత అవుతుందని క్లారిటీగా చెప్పాలి. మీకే క్లారిటీ లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఇస్తామన్నారు, అది లేదు. నిన్న చూస్తే 20 స్కూల్స్కి ఇచ్చున్నారు. బడ్జెట్లో ఏం పెట్టున్నారు? 11,000 కోట్లు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి పెడతామన్నారు. కానీ తీరా చూస్తే అక్కడ 4,000 కోట్లే పెట్టున్నారు. ఇవన్నీ కూడా ఎవరిని మభ్యపెట్టడానికి ఇవన్నీ మాట్లాడుతున్నాఅనేది దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. డల్లాస్లో బీఆర్ఎస్ నాయకుల కార్ ర్యాలీ. తెల్లగా వాళ్ళు ఉంచవచ్చు, మీరు ఉంచమంటారా? ఉంచవచ్చు.
కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాలతో రైతుల నిరసన. నిర్మల్ జిల్లా ధాన్యం 15 రోజులైనా ధాన్యం కొనుగోలు చేయడం లేదని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసులో ధాన్యం బస్తాలతో నిరసన తెలిపిన రైతు లక్ష్మణ చంద మండలం బాబాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలులో జప్యం చేస్తున్నారని ఆగ్రహం. బస్తాకు 42 కిలోలు తూకం వేస్తున్నారని, అకాల వర్షంతో ధాన్యం తడిసిపోయి మొలకలు వస్తున్నాయని వెంటనే కలెక్టర్ స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరిన రైతులు. మండలి లక్ష్మణ్ చంద్ర, నా పేరు బొట్టు శ్రీనివాస్. మేము గత 15 రోజుల క్రితం పోసినాము. 13వ డేట్ నాడు పోయడం జరిగింది. 13, 14, 15 మ్యాచ్లు రావడం జరిగింది. కొన్నేమో 20 పైన మ్యాచ్లు రావడం జరిగింది. లారీలు రాలేదు, అమ్మాయిలు రాలేదు. పిఎస్సిఎస్ నిర్వాహకులు 4-5 గ్రామాలకు జోకడం జరిగింది. మా ఇంతకుముందు సొసైటీకి ఇచ్చిన బాగుంది, మన డాక్టర్కు మహిళలకు ఇచ్చిన బాగుండేది. అక్కడ జోకిన తర్వాత 80% ఖాళీ అయిపోయింది. 20% మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మాత్రం 80% ఉన్నది. 20% మాత్రమే జోకడం జరిగింది. లక్ష్మణ్ చంద, పూరిగా, కంజరు, లింగంపల్లి అట్లా వేరే గ్రామాలలో జోకి మా ఊళ్ళో జోకలేదు. ఆ వర్షం 21 డేట్కు రావడం జరిగింది. అయినా కూడా లారీలు రాలేదు, జోకలేదు. తడిచినాయని చెప్పి కింద పదనొచ్చింది, తడవలేదు పూర్తిగా. అయినా కూడా జోక్తలేడు. ఎక్కువ కటింగ్ అయితే ప్లస్ ఎక్కువ జోక్తా అందరికి 41.500 గ్రాములు జోక్తే మాకేమో ఎక్కువ జోక్తా అని చెప్పి ఇన్ఛార్జ్ ఎన్ రామరాజు గారు చెప్తున్నారు. అందరితో పాటు సమానంగా నాకు కూడా కటింగ్ కావాలా, నాకు కూడా సమానంగా జోకాడి అని చెప్పి నేను వేడుకోవడం జరిగింది. అయినా కూడా మరి జోక్తలేదు. ఇంకొక సుమారు 3-4 లారీల వరకు అయితే అన్ని అయిపోవడం జరిగింది. చివరి దశకు రావడం జరిగింది. కొనుగోలు కేంద్రం బాబాపూర్ సుమారు 600 వరకు పంతుంది. మరొకటిలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.